నేను చెప్పాను కదా మీకు, ఇది చాలా నచ్చేసింది నాకు అని చెప్పి. మూవీస్‌లో ఇలాగా కర్టెన్స్ ఓపెన్ చేయడం అనేది చూపిస్తూ ఉంటారు కదా! సో, మార్నింగ్ అయింది అన్నట్టు. సో, అలాగే ఇప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్ నేను చేస్తున్నప్పుడు అనిపించింది నాకు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సన్ అలా రావడం, ఆ గ్లాసెస్, ఆ విండోస్ అబ్బబ్బబ్బా! మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. మీకు నైట్ చూపించాను కదా! ఈ రూమ్ ఎలా ఉంది అనేది, లైటింగ్ అనేది మొత్తం. ఇదిగోండి ఇవే అన్నమాట. పరుపు ఉంది అని చెప్పాను కదా! సన్నగా ఇలా ఉన్నాయి పరుపులు. బట్ ఏం పర్లేదు, బాగున్నాయి. పడుకోవచ్చు వాటి మీద. ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే ఇలా ఉందన్నమాట. మార్నింగ్ ఎంత ఆడుకున్నా, ఏం చేసినా అంత మురికవ్వలేదు. ఎందుకంటే మేము దిగేటప్పుడే వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారంట. స్విమ్మింగ్ పూల్ అంతా, వాటర్ అంతా క్లీన్ చేసి క్లీన్ వాటర్ వేసి ఇచ్చారు. ఇదిగోండి నైట్ మీకు నేను చూపించలేదు కదా సోఫాని. సోఫా సెట్ అయితే ఇలా ఉంది. కూడా మనం బెడ్ లా చేసుకోవచ్చు. చేసుకొని ఒక ముగ్గురైనా పడుకోవచ్చు మంచిగా, ఏం పర్లేదు. ఇలా ఉందన్నమాట. గజిబిజిగా ఉంది అంటే సర్దుకుంటున్నాం కదా, సో అందుకని ఇంకా బయట కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. 6 కి తీసుకొని ఇలా మార్నింగ్ వరకు ఉండడం అనేది మంచిగా ఉంది నాకైతే. అంటే మంచి ఐడియా అనిపించింది నాకైతే. నైట్ వ్యూ చూసినట్టు ఉంది, మార్నింగ్ కూడా చూసినట్టు అనిపించింది. సో కొన్ని ఫోటోషూట్స్, చిన్ని వీడియో అలా తీయించేసుకున్నాను అనమాట నేను కళ్యాణ్తో. కళ్యాణే పాపం ఇదంతా షూట్ చేసింది. చాలా మంచిగా ఉంది. ఇదైతే దగ్గరలో, రిషికొండ దగ్గరలో ఉంది. మీకు ఎవరైనా కావాలంటే నేను డీటెయిల్స్ కూడా పెడతాను మీకు. ఇదిగోండి హౌస్ అయితే బయట నుంచి ఇలా కనిపించింది. 2 కంటైనర్స్ ఉంటాయి అనమాట. ఒకటి కొంచెం ముందుకుండిద్ది, ఒకటి కొంచెం వెనక్కి ఉండిద్ది. సో వెనక్కున్నదేమో హాల్ మనకు వచ్చింది. కింద వాష్రూమ్, హాల్, కిచెన్ రూమ్ ఇదంతా. పైన వచ్చేసి మనకి ఏంటంటే బెడ్రూమ్ అనమాట. మీరు చూసారు కదా, పైకి బెడ్రూమ్ వచ్చేసి కొంచెం వెనకాలంతా బాల్కనీ ఇచ్చారు. ఇలాగ నాకు నచ్చిందనమాట. ఓవరాల్ గా అయితే మంచిగా, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇదిగోండి ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. పద్మప్రియ కంటైనర్ రిసార్ట్ అనమాట. సో ఈ నెంబర్స్ మీరు కాల్ చేస్తే వాళ్ళు ఇంకా క్లియర్ గా చెప్తారు. సో అయిపోయింది మా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. చుట్టూరా ఇప్పుడు అంతా మంచిగానే ఉంది. ఎక్కువ ఇల్లు లేవు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అందుకనే మనకు అంత పీస్ఫుల్ గా అనిపించింది. పైగా చీకటిగా కూడా ఉంది నైట్ అయితే కొంచెం. కానీ చాలా మంది వచ్చి అలాగే ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చినా, లేకపోతే ఫ్రెండ్స్ గ్యాంగ్ కలిసి వచ్చినా సరే. కానీ చెట్లు ఉండడం వల్ల కంటైనర్ రిసార్ట్ కవర్ అయిపోతుంది. మనం లొకేషన్ చూసుకొని రావాలి. ఇంకా ఈ ఆదిత్య అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి సైడ్ కి, దానికి సైడ్ లోనే ఉందన్నమాట. మీరు లొకేషన్ చూసుకుంటూ వచ్చేయండి. ఇంకా తిరిగి ప్రయాణం అయిపోతున్నాం మేము.